హాయ్ గాయస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో అయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో కైండ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్కి ఫేవర్లు ఉండే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మాత్రం చూసుకున్నట్లయితే సో నెంబర్ 4 పొజిషన్ వర్సెస్ నెంబర్ 10. సో ఎస్ఆర్హెచ్కి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో కూడా విన్ కాకుంటే చాలా క్లిష్టమైన సిచ్యువేషన్లు అయితే పడిపోతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో దీంట్లో చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో 16 మ్యాచెస్ గెలిచారు ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 23 అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్. మరియు పంజాబ్ కింగ్స్ అయితే జస్ట్ 7 మ్యాచెస్ అయితే గెలవగలిగింది 23 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. సో లాస్ట్ మ్యాచ్లో సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150 అంతా కొట్టగలిగింది ఫ్రెండ్స్. ఒక డబల్ సైడెడ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి బ్యాలెన్స్ ఉండే. సో ఈ మ్యాచ్కి అయితే కొంచెం ఫ్లాట్ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్కి తగ్గట్లు. సో అదే అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మరియు ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ మోస్ట్లీ ఫీల్డింగే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చేస్ చేయడం కొంచెం స్లైట్లీ ఈజియర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కన్నా. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మినిమం 210 అన్నా కొట్టాలి ఫ్రెండ్స్ ఒకవేళ విన్నింగ్ ఛాన్స్ ఉండాలన్నా స్టేడియంలో చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ విషయానికి వస్తే సో పంజాబ్ కింగ్స్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో నెంబర్ 4లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. జస్ట్ ఒక మ్యాచ్ ఓడిపోయారు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే. మరియు లాస్ట్ మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య ఫ్రెండ్స్ ఒక యంగ్ బ్యాటర్ అదర కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అతని వల్లే మోస్ట్లీ మ్యాచ్ గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. సో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే కొట్టాడు ఫ్రెండ్స్ బై అన్ ఇండియన్ చూసుకున్నట్లయితే ప్రియాంష్ ఆర్య. సో అదైతే చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్కి. ఎందుకంటే జాస్ ఇంగ్లీష్ని కాదని అతనైతే ఆడిపించారు. సో అతనైతే రివార్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే. సో లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే లోవర్ ఆర్డరే హ్యాండిల్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. శశాంక్ సింగ్ కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు మార్కో యాన్సన్ కూడా 34 రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేశాడు. సో లోవర్ ఆర్డర్ అయితే మంచిగా అయితే కాంట్రిబ్యూట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లోవర్ మిడిల్ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనము. మరియు బౌలింగ్ విషయానికి వచ్చిన సో మెయిన్ సిచ్యువేషన్స్లో కొంచెం వాళ్ళ ఏమంటాం నర్వ్ని అయితే హోల్డ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్ టైంలో వికెట్ తీసి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. అన్చేంజ్డ్ ప్లేయింగ్ లైన్తో అయితే వెళ్తారని అనుకుంటున్నా. సో ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ దాంట్లో చూసుకున్నట్లయితే మాత్రం. ఇంకా హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్ మ్యాచ్లో కూడా డిఫీట్ అయితే చవి చూశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ 4 మ్యాచెస్ అయితే వరుసగా అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే. సో ఇదైతే చాలా పెద్ద కన్సర్న్గా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం చూసుకున్నట్లయితే. వాళ్ళ మెయిన్ స్ట్రెంతే వాళ్ళ కైండ్ ఆఫ్ వీక్నెస్ అయితే అయిపోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటింగ్ ఏమాత్రం అయితే రాణించలేకపోతుంది ఫ్రెండ్స్. సో అందరైతే షార్ట్స్కి అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళ ఇంటెంట్ అయితే నమ్ముకున్నారో లాస్ట్ సీజన్, ఈసారి అయితే బ్యాక్ ఫైర్ అవుతుంది అది. మరియు బౌలింగ్ విషయానికి వస్తే కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో స్టార్టింగ్లో కొంచెం మంచి బౌలింగ్ చేసిన షమీ అండ్ కమిన్స్, దాని తర్వాత బౌలర్ సపోర్ట్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. జస్ట్ 16 ఓవర్స్లోనే కొట్టిపించుకున్నారు మొత్తం టార్గెట్ని కూడా వాళ్ళైతే ఈజీగా చేజ్ చేశారు. సో చాలా మీడియాకర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ 4 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ నుంచి. మరియు అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఫామ్ అందుకున్నట్లు అనిపించింది ఫ్రెండ్స్. 2-3 బౌండరీస్ కొట్టాడు కానీ మళ్ళీ అవుట్ అయ్యాడు ఫ్రెండ్స్. సో తన మీద వెయిట్ అయితే పడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే అతని ప్లేస్లో అతను టైడే ఆడే అవకాశం అయితే డెఫినెట్లీ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అతను టైడే మేబీ ఓపెనర్ కన్నా లేకుంటే ఇషాన్ కిషన్ని ప్రమోట్ చేసి తను నెంబర్ 3 అన్నా ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నా దృష్టిలో. ఇంకా ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పంజాబ్ కింగ్స్ క్లియర్ ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సన్ రైజర్స్ చాలా మంచి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ మ్యాచ్ మాత్రం గెలవాలంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకైతే పంజాబ్ కింగ్స్ నుంచి చూసుకున్నట్లయితే. సో మీరెవరు విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.